అనగనగా ఒక ఊరిలో ఒక మహారాజు గారు ఉంటారు. ఆయన పేరు దశరథ. ఆయనకి 3 భార్యలు. ఆయనకి ఎప్పుడు పిల్లలు పుట్టరు. కానీ ఒకసారి యజ్ఞం చేస్తే పిల్లల కోసం అప్పుడు ఎవరు వచ్చి యజ్ఞం నుంచి ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పుడేమో 3 భార్యలకి పెడుతుంటే పిల్లలు పుట్టారు. అప్పుడేమో పుట్టాక వెంటనే ఎవరు ఆ పిల్లల పేర్లేంటి? రామ, లక్ష్మణ, ఇంకా భరత, ఇంకా శత్రుఘ్నుడు. ఒకసారి ఒక గురూజీ వచ్చి మా యజ్ఞాల్ని మాన్స్టర్ తరిమేస్తున్నారు, మీరు మీ పిల్లల్ని పంపించాలి అని అన్నారు. మా పిల్లలు ఎందుకు రావాలి, మా పిల్లల ప్రాణం పోవాలా అని చెప్తారు. అప్పుడేమో లేదు మీ పిల్లలు చాలా బలవంతులు అంటే పంపించారు. అప్పుడేమో ఆ గురుజీ పేరేంటో? విశ్వామిత్రుడు. అప్పుడేమో అన్ని చూపించి పెద్దోళ్ళు అయిపోయారు. అప్పుడేమో ఒక దగ్గరికి తీసుకెళ్ళి మాన్స్టర్స్ తో ఫైట్ చేశారా? మరి ఫైట్ చేశారు. అప్పుడేమో అక్కడ సీతని పెళ్లి చేస్తాను ఈ బాణం నిరిపితే అది చూపించారు. అక్కడికి వెళ్ళి ఎవ్వరు ఇరపలేరు. ఓన్లీ రాముడు వెళ్ళి ఇలాగని ఇరిపితే ఇరిగిపోయింది. సీతతో పెళ్లి చేశారు. అది ఇరపడం కాదు, దానికి తాడు కట్టాలన్నమాట. ఆ తాడు కట్టినప్పుడు అది అలా విరుగుతుంది. తాడు కట్టి ఇరపాలన్నమాట. అప్పుడేమో సీతతో పెళ్లి చేశారా? సీతతో పెళ్లి చేశాక ఇంతలోపు దశరథ మహారాజుని కైకేయి కాపాడింది ఒక యుద్ధంలో. 3 కోరికలు కోరుకుంది. 3? 2. అప్పుడేమో ఫస్ట్ది రాముడు అడవికి వెళ్ళిపోయి చాలా రోజులు ఉండాలి. చాలా రోజులు అంటే 14 years. 14 years ఉండాలి. ఇంకోటి నా కొడుకు మహారాజు అవ్వాలి. ఎవరు ఆవిడ కొడుకు? భరతుడు. ఓ అవునా, భరతుడే. అప్పుడేమో అవి 2 కోరుకుంటే రాముడు అంటే చాలా ప్రాణం ఆయనకి. ఎవరికి? అదే అంటే మహారాజ్కి. అవునా, నాన్నగారికా? ఓకే. చాలా ప్రాణం, పంచ ప్రాణం. అప్పుడేమో ఏడ్చుకుంటూ చెప్పలేక చెప్పారు. అప్పుడేమో నాన్నగారు మీరేం చెప్తే అదే చేస్తానని, అమ్మగారు మీరేం చెప్తే అది చేస్తానని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? వెళ్ళిపోలేదు. బాయ్ అన్న. స్వామి మిమ్మల్ని ఇడిచి నేను కూడా వెళ్ళను. సీత వెళ్ళిందా? అన్నయ్య గారు మిమ్మల్ని ఇడిచి నేను వెళ్ళలేదని లక్ష్మణ వెళ్ళారు. ఓ అప్పుడు ఈలోపు ఇదిగో కైకేయి వాళ్ళ పిల్లడు వచ్చి ఏంటమ్మా ఇలాగ చేసావు అని అంటాడు. అప్పుడేమో ఇంతలో వాళ్ళు వెళ్ళిపోతారు. అన్ని రోజులు అయిపోయాక మాన్స్టర్ వాళ్ళ చెల్లి వస్తుంది. ఎవరా మాన్స్టర్? రావణాసుడు చెల్లి వచ్చి రాముని చూసి, ఆవిడ పేరేంటో? శూర్పణఖ పేరు. రాముని చూసి సిగ్గుపడుతుంది, ఎంత బాగున్నాడు, నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అన్నారు.
సీతల మారి వెళ్ళి పెళ్లి చేసుకుంది. రామాయణం మార్చేస్తున్నావు నువ్వు. సీతాల మారి వెళ్ళింది. కాదు, సూర్పణకలాగే వెళ్ళింది. అప్పుడేమో నువ్వు సీతావి కాదు, నాకు ఇంకో భార్య ఉంది అని పంపించేస్తాడు. అప్పుడేమో రావణాసుడు తెలిసి సీతను ఎలాగైనా తీసుకొస్తే రాముడు మా చెల్లిని పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నాడు. అప్పుడేమో ఒక ప్లాన్ వస్తుంది. రావణాసుడు మాన్స్టర్స్ ఏమో బంగారు జింకలాగా వెళ్ళాలి అని చెప్పారు రావణాసుడు. అప్పుడేమో బంగారు జింకలాగా వెళ్ళారు రావణాసుడు మాన్స్టర్. అప్పుడేమో స్వామి నాకు ఆ బంగారు జింక కావాలని సీత అడిగింది. అప్పుడేమో వెళ్ళారు, రామ వెళ్ళారు. అప్పుడేమో సీత నరుపులు వచ్చాయి. లక్ష్మణ్ ఏమో ఏదో బాణానికి చదివి ఇలా లైన్ గీశారు. అప్పుడేమో సీత ఏమో దాని నుంచి బయట వెళ్ళకూడదు అని లక్ష్మణ్ చెప్పారు. అప్పుడేమో వెళ్ళి చూస్తానని వెళ్ళాడు లక్ష్మణ్. అప్పుడేమో వెళ్ళి చూస్తే ఏమి కాలే, ఆ జింక అరిసింది అంతే. ఇటు సీత దగ్గర ఏం జరిగింది మరి? రావణాసుడు వచ్చి భిక్షాలు అడగవునమ్మా, పేదోళ్ళలాగా వచ్చాడు, అన్నం ఇవ్వండి అని అడిగాడు. అప్పుడేమో ఈ గీత దీటి రాలేరా, దాటి రాలేరా అని చెప్పారు. అప్పుడేమో గీత దాటి వచ్చేసారు. అప్పుడేమో రావణాసుడు తీసుకెళ్ళిపోయారు. అయ్యో, లంకలో వదిలేసి సైనికుల్ని పెట్టారు. అప్పుడేమో దారిలో వెళ్తున్నప్పుడు తన నగలన్నీ తీసి ఒక మూట్లో తిట్టి పాడేసింది. రాముడు అవి చూసి, అవి ఎవరికి దొరికాయి? హనుమాన్కి దొరికితే స్వామి ఇవి నేను చూశాను, మీవేనా అంటే ఓపెన్ చేయండి ఒకసారి అని అన్నారు. ఓపెన్ చేస్తే అవి సీత నగలు అయి ఉంటాయి. సీత ఎక్కడుంటే తెలిసిపోతుంది. తెలీదు, సీతను ఎవరో తీసుకెళ్ళిపోయారని తెలిసింది. సీతను ఎవరో తీసుకెళ్ళిపోయారు, మీకు ఒక టీం ఉందా, హనుమాన్ టీమ్ అని అన్నారు. ఉంది అని చెప్పాను. అప్పుడేమో తీయండి రాళ్ళు, కట్టండి బ్రిడ్జ్ అని అన్నారు. వెరీ గుడ్. అప్పుడేమో అందరూ లంకకి వెళ్ళి లంకోలతో ఫైటింగ్ చేసి సీత ఇంకా రాముడికి పెళ్లి చేసి రాముడిని రాజ్ చేశారు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి రా. ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. రాముడు రాజయ్యాడు. థ్యాంక్ యూ. అప్పుడు స్టార్ట్ అయింది రామరాజ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.